వీరనారాయణ గారు, తప్పైపోయిందండి. మమ్మల్ని క్షమించండి. కావాలంటే ఇంకో 3 ప్రదక్షిణలు తిరుగుతామండి. అంతేకాని ఈ పూజని మాత్రం క్యాన్సిల్ చేయకండి ప్లీజ్. కాంతమ్మా, ఎందుకు కంగారు పడుతున్నావు? నేను కింద పడకూడదు అన్నది మీ తలల మీదున్న కుండ కాదు, మరి మా వైష్ణవీదేవి తల మీదున్న కుండ కింద పడకూడదు అన్నాను. పోనీలే బాబాయ్, ఈ పూజ ఎక్కడ ఆగిపోద్దా అని టెన్షన్ పడిపోయాను. 3 ప్రదక్షిణలు అయిపోయాయి కాబట్టి మా వైష్ణవీదేవి చేసిన పూజ సంపూర్ణంగా జరిగింది. అమ్మా వైష్ణవి, ఆ పూర్ణ కుంభంలోంచి ఒక గుప్పిడి అన్నాన్ని తీసుకో అమ్మా. ముందుగా మీరందరూ ఆ కుండలోని అన్నాన్ని సమర్పించండి. దేవుడా, కాంతమ్మ గారి దయ వల్ల అయినా తప్పించుకోవచ్చు అనుకుంటే ఇలా ఇరుక్కుపోయానేంటి? అమ్మా వైష్ణవి, గుప్పిడి అన్నం తీసుకో అమ్మా. ఇదిగో వైష్ణవి, నానం పిలుస్తుంది నిన్నే. ఎల్లి అన్నమాట తీసుకో. ఏంటి వైష్ణవి కంగారు పడుతున్నావు? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నీ బాధేంటో నాకు చెప్పు. ఏం చెప్పమంటారండి? ఏం చెప్పాలో అసలేం అర్థం కావట్లేదు. నువ్వు పెదాలు కదిలించావుగా, అది చాలు. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఓ అదా సంగతి. వీరనారాయణ గారు, పాపం మీ అమ్మాయి భయపడుతుందండి. దేనికి? ఈ భస్మాలేంటో, ఈ భస్మం కలిపిన అన్నం తీసుకెళ్లి ఆ ఎద్దుకి పెట్టడమేంటో, అది పొడవడమేంటో, అసలు ఇవన్నీ ఉన్నాయా లేవా అంటుందండి. ఇలాంటివన్నీ నమ్మనంటుందండి. నిజమేనా అమ్మా వైష్ణవి? బాబాయ్, అదేంటంటే? ఎందుకు వైష్ణవి భయపడతావు? నేను చెప్తున్నాను కదా. వీరనారాయణ గారు, ఆ అమ్మాయికున్న భయాలన్నీ పోవాలంటే ఆ మొదటి ముద్దేదో నేను తీసుకెళ్లి బసవన్నకి తినిపిస్తా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? వీరనారాయణ గారు ఆల్రెడీ చెప్పారు కదా, వాళ్ళ వంశంతో సంబంధం లేని వాళ్ళు వెళ్ళి ఆ భస్మం అన్నం పెడితే ఆ ఎద్దు కోపంతో రగిలిపోతుందని. అలాంటప్పుడు నువ్వెలా పెడతావు? రవి, ఇలాంటి మాయలు మంత్రాలు ఒకప్పుడు ఉండేవి నాన్న, ఇప్పుడెక్కడ చచ్చాయి? మీరేం భయపడకండి. వీరనారాయణ గారు, తప్పో ఒప్పో నాకు తెలీదండి. మీ వారసురాలి భయం పోగొట్టడానికైనా నేను తీసుకెళ్లి అన్నం తినిపిస్తానండి. అత్త, అసలు మాట్లాడడానికి అర్థం ఉందా? వీరనారాయణ బాబాయ్ వాళ్ళ అంశంలో ఎవరు పెట్టినా ఎద్దు పొడవదని చెప్పారు కదా. అప్పుడు వైష్ణవి ఎందుకు భయపడుతుంది? ధైర్యంగా వెళ్ళొచ్చు కదా. బా, అసలు ఇవిడ జమీందార్ గారి వారసురాలా? లేకపోతే ఈ దుకాణం పెట్టడానికి ఎందుకు అది భయపడుతుంది? ఎంత తోడిని నన్ను ఎట్టమని ఆడతాను. ఏమక్కర్లేదు వీరనారాయణ గారు, నాకొక్క అవకాశం ఇవ్వండి. ఎద్దు నన్ను పొడిచిందనుకోండి, మీరు చెప్పింది నిజమే. ఆ భస్మానికి గాని ఆ బసవన్నకు గాని మహిమలున్నాయని వైష్ణవీదేవి నమ్ముతుంది, వెళ్లి అన్నం పెడుతుంది. లేదంటే అది మామూలు ఎద్దే, ఎవరెళ్లేసినా పొడుస్తుందనే అనుమానం ఇంకా బలపడుతుంది. తనలో ఉన్న భయం పోవాలంటే నేను వెళ్లి అన్నం పెడతానండి. ఏమంటారు? సరే, మా అన్న కూతురు భయపడకుండా ఉండడానికి నువ్వు అన్నం పెట్టడానికి మేము అంగీకరిస్తున్నాం. వీరనారాయణ గారు, ప్లీజ్ సార్, మా ఆవేదంలో ఆవేశంలో దేవుడికి దేవుడి శక్తికి ఎదురెళ్ళబోతుంది. అమ్మా, నా మాట విని ఆగమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా. రవి, భయపడొద్దు అన్నానా? అమ్మా, అమ్మా, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఒసే పిచ్చిదానా, నా దగ్గర ఆల్రెడీ మత్తుమందుందే. ఇది ఆ అన్నంలో కలుపుతాను. ఆ అన్నం తీసుకెళ్లి
ఎద్దుకు తినిపిస్తాను. ఇందాక చిట్టెమ్మ కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఈ మత్తుమందు కలిపిన అన్నం తినగానే ఆ ఎద్దు కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు ఈ పూజ ఆగిపోతుంది. ఎలా ఉంది మీ అమ్మ ప్లాన్? అబ్బా, మరి ముక్క ముందే ఎందుకు చెప్పలేదు? సరే, ఇంకెందుకు ఆలస్యం? జై దుర్గామాత, జై దుర్గామాత, జై దుర్గామాత, జై దుర్గామాత. జై దుర్గామాత. అమ్మా, నా మాట వినమ్మా. దైవంతో దైవశక్తితో మనకి పంతమేంటమ్మా? ఎందుకు నాన్న కంగారు పడతావు? ఆ ఎద్దుకి దైవశక్తి ఉందని మీరంతా నమ్ముతున్నారు. ఆ ఎద్దు మామూలు ఎద్దేనని వైష్ణవీదేవి నమ్ముతుంది. వీరనారాయణ గారు చెప్పింది నిజమా లేదా వైష్ణవీదేవి అనుమానం నిజమా అన్నది నేను తేలుస్తాను. దయచేసి నన్నెవరూ ఆపడానికి ప్రయత్నించకండి. ఆపితే నా మీద ఒట్టే. అమ్మా, కాంతమ్మా, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇంకొక్కసారి ఆలోచించుకో. ఆలోచించడానికి ఏమీ లేదు వీరనారాయణ గారు. ఇది దైవశక్తికి మానవ శక్తికి మధ్య జరుగుతున్న పోరాటం. మీరు చెప్పినట్టు ఈ బసవన్నలో దైవశక్తి ఉందా లేదా అన్నది నేను నిరూపిస్తాను. మా వైష్ణవీదేవిని తల వంచి పంపుతాను. లేదని తేలిపోయిందా, ఇంకా మీరు మీ వంశానికున్న పరీక్షలు మానేసి ఈ వైష్ణవిని మీ వైష్ణవిగా అంగీకరించి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసుకోండి. వస్తాను. చిట్టమ్మా, మా అమ్మ చూడు, ఎంత చెప్పినా వినకుండా వెళ్తుంది. భయపడకు బావా, ఆ బసవన్న మా అత్తని ఏమీ చేయలే. అవును తమ్ముడు, అమ్మనంత తక్కువగా అంచనా వేయకు. మనమ్మ దెబ్బకి తల తిరిగిన తోపుగాళ్లే సాష్టాంగ నమస్కారం చేస్తారు. అలాంటిది ఆఫ్టర్ ఈ ఎద్దంతా తల వంచి మోకాళ్ళ మీద నించుని అమ్మకి నమస్కారం చేయకపోతే అప్పుడు చూడు. బసవన్న గారు, తమరి కోసం మత్తుమందు కలిపిన అన్నాన్ని తీసుకొచ్చానండి. దీన్ని ఓ పిడికిడు ఆరగించి ప్రశాంతంగా పడుకోండే. ఒరే వీరనారాయణ, బసవన్న కాలు దూవుతున్నాడ్రా, తల విసురుతున్నాడ్రా. కాంతమ్మని వెనక్కి వచ్చేయమనరా. కాంతమ్మా, ఇప్పటికీ మించిపోయింది లేదు. వెనక్కొచ్చేసే. అమ్మా, నా మాట వినమ్మా, వెనక్కొచ్చే. నువ్వు ఆగుతావా? పొరపాటున ఆవిడకి ఏమైనా అయిందనుకో, ఇప్పుడు పూజ మొత్తం ఆగిపోద్ది. అదే జరిగితే ఇంత దూరం వచ్చి కూడా అనవసరం అయిపోద్ది. మీరేం కంగారు పడకండి బాబు. ఆ ఎద్దు కొమ్ములున్నాయి, మన కాంతమ్మ గారికి కొమ్ములేవు అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఈవిడ ఆడ ఎద్దు లాంటిది. ఆడద్దేంట్రా దరిద్రుడా. అదేలేండి, పోనీ మగెద్దు అనుకోండి. అయ్యా బసవన్న, నిజంగా నీలో దైవశక్తి ఉంటే నేను పెట్టే అన్నాన్ని తినవు. నీలో కనుక దైవశక్తి లేకపోతే అన్ని ఎద్దుల్లాగా కడుపారా ఆరగిస్తాం. తినన్నా, తిను.
కాంతమ్మా అమ్మా ఒరే వీరనారాయణ, బసవన్న తాడు తెంచుకున్నాడ్రా. కాంతమ్మని వెళ్ళి కాపాడరా, లేకపోతే బసవన్న చేతిలో ప్రాణాలు కోల్పోతుందిరా. అలాగేనమ్మా. బసవన్న, వీరనారాయణ, ననుమా 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 అమ్మా ననుమా ఏమైంది? అమ్మా అమ్మా ననుమా అమ్మా ననుమా అమ్మా ఏమైంది? ననుమా బాబాయ్ బాబాయ్ ఏమైంది? ఉన్నట్టుండి ఇలా పడిపోయిందంటే షుగర్ డౌన్ అయి ఉంటుంది. అచ్చచ్చో. అమ్మా అమ్మా ననుమా ఒరే అనియా, అర్జెంట్గా వెళ్ళి ఏదో ఒక సీట్ ఎడుతురా. తీసుకురా. అలాగే సిటీ. అమ్మా అమ్మా బాబాయ్ బాబాయ్ ఎంత చెప్తుంది బాబాయ్? ఇప్పుడు ఎలాగా? ఇటు చూస్తే అమ్మా, అటు చూస్తే కాంతమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదే. అమ్మా నేను ఆపుతానమ్మా. రవి వద్దు, అమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా నేనుండగా ఆ బసవన్న నీ నీడను కూడా తాకనివ్వనమ్మా. బసవయ్య, మా అమ్మ చేసింది తప్పే కావచ్చు. అందుకోసం నీ కోపం వస్తే నా ప్రాణాలు తీసుకో, అంతేగాని మా అమ్మను వదిలే. దయచేసి మా అమ్మను వదిలే. అమ్మా బాబాయ్ బాబాయ్ పట్టుకో. అమ్మా జాగ్రత్త. బసవన్న, నువ్వు సాక్షాత్తు ఆ శంకరుడి వాహనానివి. ప్రతిరోజు ఆ శివయ్యని మోసేవాడివి. ఆ పరమేశ్వరుడికి పరమ భక్తుడివి. నిన్ను ఎదిరించే శక్తి గాని ధైర్యం గాని లేని వాళ్ళం. నీకులాగే ఆ శివుడికి మేము సేవకులం. నా మాటిని వెళ్ళిపో బసవన్న. అంటే తెలుసో తెలియకో ఆ శివుడి భక్తులు చిన్న తప్పు చేస్తే ప్రాణాలు తీసేస్తావా? శివయ్య దర్శనానికి వచ్చిన భక్తుల్ని నీ కొమ్ములకి బలిస్తావా? వాళ్ళ తరపున నేను క్షమపలు చెప్తున్నాను. ఆ పరమశివుడి భక్తురాలుగా నిన్ను అర్థిస్తున్నాను. ఎల్లు వెనకెళ్ళు. అమ్మా తినమ్మా. తినమ్మా. జాగ్రత్తమ్మా. వెళ్ళండి. కళ్ళారా చూశాను వీరనారాయణ. నిన్ను చూస్తే తప్ప ఆగని బసవన్న, నీ ఆజ్ఞని తప్ప ఏమీ వినని ఈ బసవన్న
మొదటిసారి చిట్టమ్మ మాట విని ఆమె ఆజ్ఞను పాటించి తల వంచి వెనక్కి వెళ్ళాడు. అంటే ఈ చిట్టమ్మ నా మనవరాలా? ఏం మాట్లాడుతున్నారండి? మా సిట్టమేంటి, మీ వారసురాలేంటి? అంత గందరగోళంగా ఉందా? మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా? ఏడ తల సుత్తున్నావా? ఆ బసవన్న మళ్ళీ రాకముందే ముందుక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి పదండి. పదమ్మా. నాన్న రవి, నీకేం కాలేదుగా? నాకేం కాలేదమ్మా. నీకేం కాలేదుగా? ఇదిగో అత్తగారు, ఏం కాలేదని అడగాల్సింది మీ కొడుకు గారిని కాదండి, మా చెల్లెలు గారిని. సరిపోయింది. ఏం కాలేదు కదా అని అడగాల్సింది మీ చెల్లెల్ని కాదు, పాపం ఆ బసవన్నని అడగాలి. చూసారుగా, ఈవిడ గారు అలా కాలు పెట్టిందో లేదో ఆ బసవన్న తోక ముడుచుకుని కూర్చుండిపోయింది. అవును, నిజమే. చిట్టమ్మ త్రిశూలం తీసుకురాగానే బసవన్న వెనక్కి తగ్గి కూర్చుండిపోయాడు. కోకిలమ్మ ఏమంటుందమ్మా? నా చేతిలో ఉన్న త్రిశూలం చూసి భయపడి ఉంటుంది అని అంటున్నానమ్మా. అది నిజమేలే. పాపం ఈ అంత కాదనుకున్నా శివుడి చేతిలో ఉండాల్సిన సోలం కదా. ఆ సోలాన్ని చూడగానే ఈ నందీశ్వరుడు గారు కాంతంత వెనక్కి తగ్గి కూర్చున్నారు. తెలుసో తెలియకో నిజం చెప్పావు భాస్కర్. చిట్టమ్మ చేతిలో ఉన్న ఆ త్రిశూలం చూసే బసవన్న కూర్చున్నాడు. మా బసవన్న శూలాన్ని ఈరోజు కొత్తగా చూడట్లేదు, కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాడు. కానీ ఈ రోజే ఎందుకో తనలా కూర్చుండిపోయాడు. మా అమ్మ చెప్పింది కదండి, చిట్టమ్మ చేతిలో ఉన్న శూలం చూసే ఆ బసవన్న కూర్చుంది. నిజమా? అయితే ఆ శూలం తీసుకుని నువ్వెళ్ళు. మా వాళ్ళు బసవన్నను వదులుతారు. అప్పుడు నిన్ను చూసి కూడా బసవన్న కూర్చుంది అనుకో, ఖచ్చితంగా శూలాన్ని చూసి భయపడ్డట్టే. కాదని నీ మీద కాలు దువ్విందనుకో, చిట్టెమ్మలో ఏదో తెలియని శక్తి ఉన్నట్టే. ఓరి నాయనోయ్, ఇప్పుడు ఈ తింగర్ది త్రిశూలం తీసుకుని వెళ్ళిందంటే ఆ బసవన్న ఖచ్చితంగా పొడిచి చంపేస్తాడు. అంత దూరం ఎందుకులే వీరనారాయణ గారు? ఎంత కాదనుకున్నా చిట్టమ్మ ఒక మంచి మనసున్న అమ్మాయి కదా, ఆ మంచి మనసుకే తలంచుంటుందిలేండి. చాలా థ్యాంక్స్ అత్తా. దేనికి? ఎన్నాళ్ళకైనా నాది మంచి మనసు అని ఒప్పుకున్నందుకో. అవును, ఇంతకీ మన వైష్ణవిదేవి ఎక్కడా? ఇదిగో వైష్ణవి. అనవసరంగా దీని కంట్లో పడ్డానే, ఇప్పుడెలా? అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నీ కళ్ళతో నువ్వే చూసావుగా, మన వంశం కాని వాళ్ళు ఎదురొస్తే బసవన్న రంకెలేస్తాడు. అదే మన వంశస్థులొస్తే తల వంచి మొక్కుతాడు. నిర్భయంగా, నిస్సంశయంగా ఆ భస్మం కలిపిన అన్నాన్ని తీసుకొని పెడుదు రామ్మా.